భారతదేశ ప్రధానులుగా పనిచేసిన ఇందిరాగాంధీతో పాటు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ సైతం హత్యకు గురయ్యారు. ఖలిస్తాన్ సానుభూతి పరులు ఇందిరాగాంధీని హత్య చేస్తే ఆమె మరణాంతరం దేశ ప్రధానిగా ఎన్నికైన రాజీవ్ గాంధీని శ్రీలంకకు చెందిన LTTE ఉగ్రవాదులు మానవ బాంబుతో చంపేశారు. మొదటిసారి భారతదేశంలో ఇలా మానవ బాంబు ద్వారా హత్యకు గురైంది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీనే. మే 21, 1991లో లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ వెళ్లిన రాజీవ్ గాంధీని రాత్రి సమయంలో అతి సమీపంలో ధాను అనే శ్రీలంక మహిళ మానవ బాంబుగా మారి హతమార్చింది. అక్కడ నుంచి 90 రోజుల పాటు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఎలా ఈ కేసును పరిష్కరించింది అన్నదే ద హంట్, ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ వెబ్ సిరీస్. హైదరాబాద్ బ్లూస్తో దర్శకుడిగా మారిన నగేష్ కుకునూరు బాలీవుడ్ బాటపట్టి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలోనే ది హంట్, రాజీవ్ గాంధీ హత్య కేసు వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది. ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనిరుద్ధ్య మిత్ర రాసిన 90 డేస్ నవల ఆధారంగా ఈ పొలిటికల్ థ్రిల్లర్ను తీశారు. దీనికి నగేష్ కుకునూర్తో కలిసి రోహిత్ బనవాలికర్, శ్రీరామ్ రాజన్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ తప్పకుండా మరోసారి దేశ ప్రధాని అవుతారనే నమ్మకం అందరికీ కలిగింది. అదే LTTE అధినేత ప్రభాకరన్కు కంటగింపుగా మారింది. శ్రీలంకకు భారతీయ సైన్యాన్ని పంపి LTTE కార్యకర్తల మరణానికి రాజీవ్ గాంధీ కారకుడయ్యాడనే కోపం తీవ్రంగా ఉన్న ప్రభాకరన్ రాజీవ్ గాంధీని మరోసారి అధికార పీఠం ఎక్కకుండా చేయాలని భావించాడు. అందుకోసం రాజీవ్ గాంధీని మానవ బాంబు ద్వారా చంపాలని ప్లాన్ చేశాడు. పగడ్బందీగా దీనిని అమలు జరపడం కోసం కొన్ని ట్రయల్స్ కూడా వేశారు. దురదృష్టం రాజీవ్ గాంధీ పక్షాన ఉండడంతో ముందు స్కెడ్యూల్లో లేకపోయినా విధి ఆయన్ను శ్రీ పెరంబుదూరుకు రప్పించింది. అక్కడ LTTE తీవ్రవాదులకు అన్ని అంశాలు కలిసి వచ్చాయి. వాళ్ళు తమ పథకాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగారు. ఈ కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అప్పటి కేంద్ర ప్రభుత్వం DR కార్తికేయన్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసింది. అందులో అమిత్వర్, రాఘవన్, అమోద్ కాంత్, రాధా వినోద్ రాజు, కెప్టెన్ రవీంద్ర తదితరులు ఉన్నారు. ఈ బృందం రాజీవ్ గాంధీ హంతకులను ఎలా గుర్తించింది, ఎలా వెంటాడి వేటాడింది, ఆ క్రమంలో ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు అనే అంశాలను విపులంగా ఈ వెబ్ సిరీస్లో చూపించారు. దేశ ప్రధానిగా పనిచేసిన ఓ వ్యక్తిని హతమార్చి ఆ తర్వాత కూడా చాలా కూల్గా తమ కార్యకలాపాలలో నిమగ్నమైన LTTE సానుభూతి పరులను ప్రధానంగా పట్టించింది సంఘటనా స్థలంలో దొరికిన కెమెరా. అందులోని ఫోటోల ఆధారంగా ఈ కేసు సరైన ట్రాక్లో సాగింది. సిట్ అధికారులు రెయ్యింబవళ్లు కష్టపడి అనేక ఆటుపోట్లను, విమర్శలను, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిబంధకాలను ఎదుర్కొని దీనిని ఎలా పరిష్కరించారనేది ఆసక్తికరంగానే పిక్చరైజ్ చేశారు. విశేషం ఏంటంటే రాజీవ్ హత్య జరిగిన తర్వాత సరిగ్గా 90 రోజులకు ఆయన జయంతి రోజునే ఈ హత్యకు మూల కారకుడైన శివరాసన్, అతని అనుచరులు సెనైడ్ మింగి పోలీసుల చేతికి సజీవంగా దొరకకుండా ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని విజయం అనాలా, అపజయం అనాలా అనే విషయాన్ని పక్కన పెడితే రాజీవ్ గాంధీ హంతకులకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ను సిట్ టీం సమర్థవంతంగా నిర్వర్తించింది. సోనీ లీవ్లో జూలై 4 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి దాదాపు 50 నిమిషాల పాటు సాగింది. దీంట్లో ప్రతి అంశాన్ని కూలంకషంగా చూపించే ఆస్కారం దక్కింది. ఇందులో DR కార్తికేయన్గా అమిత్ సియాల్ చక్కగా నటించారు. ప్రభుత్వపరమైన ఒత్తిడులను ఎదుర్కోవడమే కాకుండా తమ టీంలోని సభ్యులను, అసంతృప్తులను సరిచేసే వ్యక్తిగా ఆ పాత్రను బాగా డీల్ చేశారు. అలాగే అమిత్ వర్మ పాత్రను సాహిత్ వైద్ సమర్థవంతంగా పోషించాడు. తమిళ నటుడు భగవతి పెరుమాళ్ ఇప్పటికే పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆయన రఘోత్తమన్ అనే పోలీస్ అధికారిగా నటించారు. సిట్ టీమ్ మెంబర్స్గా డానిష్ ఇక్బాల్, గిరీష్ శర్మ, విద్యుత్ గార్గ్ చేశారు. ఒంటికన్ను శివరాసన్గా సఫీక్ ముస్తఫా నటించగా, నళనిగా అంజనా బాలాజీ, శుభగా గౌరీ పద్మకుమార్, మానవ బాంబు ధానుగా శృతి జయన్, ప్రభాకరన్గా జ్యోతిష్ MG యాక్ట్ చేశారు. నిజానికి రాజీవ్ గాంధీ హత్య దేశంలోనే తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఆ సంఘటన ఆధారంగా కొన్ని చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. అందులో కొన్ని సెన్సార్ ఇబ్బందులను సైతం ఎదుర్కొన్నాయి. అలానే
అమృత మద్రాస్ కేఫ్ వంటి సినిమాలలో ఎల్టీటీఈ సమస్యే ప్రధాన అంశం. ఇటీవల వచ్చి విజయం సాధించిన టూరిస్ట్ ఫ్యామిలీలోనూ అండర్ కరెంట్గా ఈ సమస్యనే డీల్ చేశారు. సెన్సార్ పరంగా ఇబ్బందులు ఉండకూడదని, కథను విస్తృతంగా చెప్పొచ్చనే ఉద్దేశంతోనే నగేష్ కుకునూరు అండ్ టీం దీనిని వెబ్ సిరీస్గా మలిచింది. రాజీవ్ గాంధీ హత్య తదనంతర సంఘటనలు చాలామందికి తెలిసిన అంశమే అయినా సిట్ విచారణను ఆసక్తికరంగా నగేష్ కుకునూరు బృందం రూపొందించింది. అయితే తెలుగు అనువాదం చాలా దారుణంగా ఉంది.